అదిగో పులి అంటే ఇదిగో తోక అంటున్నారు మన సోషల్ మీడియా సోదరులు. అసలే నల్లమల అడవిలో శైవక్షేత్రాలు ఎక్కువగా ఉండడంతో భక్తుల జనసందోహంతో చాలా ఇబ్బందికరంగా పులి జీవనం సాగుతున్న రోజుల్లో పులి ప్రమేయం ఏం లేకపోయినా పులి వచ్చినందుకు మా వాహనం నీళ్ళలోకి వెళ్ళింది, మేము ఇరుక్కుపోయినాము, పులి మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది, అంటే పులిని చూసి భయపడ్డాము అంటూ వాళ్ళు అనకపోయినా అన్నట్టు సోషల్ మీడియాలో వస్తూ ఉంది. వాస్తవంగా ఈ సోషల్ మీడియాలో వస్తున్న ఈ విషయాల గురించి కొన్ని వివరంగా మాట్లాడుకుంటే, ఈరోజు ఆత్మకూరు సాయిబాబా నగర్కు చెందినటువంటి అశోక్ అనే ఆయన కుటుంబ సభ్యులతో ఒక వాహనంలో రుద్రకోట వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళు జనరల్గా పాత రస్తా అమ్మడి పోవడంతో వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో నీళ్ళు ఉండడం వల్ల ఆ నీళ్ళు ముసలవాగు అనే వాగులోకి వెనక్కి ఉంటాయి, నీళ్ళు బ్యాక్ వాటర్ ఉంటుంది, అక్కడ వెళ్ళడానికి వీలు కాదు జీపు. వీళ్ళు తెలియక అటు వెళ్ళిపోయారు. వేరే దారి అంటే పోవాల్సి ఉండింది. అటు పోకుండా ఇటు పోవడంతో వాళ్ళ వాహనము ఆ నీళ్ళలో ఇరుక్కుపోయింది. తర్వాత వాళ్ళు ఆ విషయాన్ని 100కు కాల్ చేయడంతో పోలీసులు సంప్రదించి వెలుగోడు పోలీస్ స్టేషన్కి సంబంధించిన కొంతమంది కానిస్టేబుల్, అటవీ శాఖకు సంబంధించిన వారు ఆ వెహికల్ను బయటికి తీసే ప్రయత్నం చేశారు, తీశారు కూడా. ఈ దారిని రావద్దని చెప్పినారు. ఇది వాస్తవంగా జరిగిన నిజం. అయితే ఇక్కడ కొన్ని పత్రికలకు సంబంధించిన వెబ్సైట్లలోనూ కొన్ని సోషల్ మీడియాలో ఏమొస్తూ ఉందంటే, వాళ్ళు ఆ దారంట వెళ్తూ ఉండగా ఫేజ్ 1 సిద్ధాపురం ఎత్తిపోతల పథకం వద్ద ముసలవాగు దగ్గర వెళ్తుండగా వాళ్ళ వాహనానికి ఎదురుగా ఒక పులి వచ్చిందని, ఆ పులి వస్తే డ్రైవరు బెంబేలెత్తిపోయి ఒక సైడ్గా వాహనాన్ని తీసుకెళ్లడంతో నేరుగా ఆ వాహనము నీళ్ళలోకి వెళ్ళిపోయి ఇరుక్కుపోయిందని, వెహికల్లోంచి అందరూ కిందికి దూకి అడవిలోకి పారిపోయినట్లు, తర్వాత వాహనం దగ్గర రావడానికి కూడా భయపడుతూ ఉండగా ఎలాగోలాగా అటవీ అధికారుల సహాయంతో వాహనం దగ్గరికి వచ్చి వాహనాన్ని వెలికి తీసుకొని వచ్చారని, అప్పటికే పులి అక్కడి నుంచి వెళ్ళిపోయిందని చెబుతూ ఉన్నారు. ఇది పూర్తిగా అవాస్తవం. అదిగాక ఈ సోషల్ మీడియాలో వాళ్ళు రాస్తున్నది ఏంటంటే, వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, ఆహారం కొరత ఏర్పడడం వలన పెద్ద పులులు అటవీ సమీప గ్రామాల దగ్గరికి వస్తూ ఉన్నాయి, ఈ కారణంతో రకరకాల మనిషికి టైగర్కు మధ్యన సంఘర్షణలు రేగుతున్నాయంటూ రాస్తున్నారు. వాస్తవంగా అడవిలో ముసలవాగ్ అనేది NSTR నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్లో రుద్రకోడు సెక్షన్లో ఉండే ముసలవాగు అనేది ఉంటుంది. అంటే ఇది కోర్ ఏరియా. కోర్ ఏరియాలో పులులు ఉండడం అనేది సహజం. ఆ కోర్ ఏరియాలోనే రుద్రకోటేశ్వర స్వామి టెంపుల్ ఉండడం వల్ల అక్కడికి మనం వెళ్తున్నాం, పులి ఉన్న ప్రదేశానికి మనం వెళ్తున్నాం. మరి ఇక్కడ బయట ప్రచారం ఏంటంటే అది చెడ్డగా ప్రచారం అవుతుంది, పులి బయటకు వస్తుందని చెప్తున్నారు. అఫ్కోర్స్ అక్కడక్కడ వస్తుండొచ్చు, పులి రావడం వెనుక దాని కారణాలు దానికి ఉంటాయి. కానీ అడవిలోకి మనం వెళ్ళి పులి ఆవాసాన్ని డిస్టర్బ్ చేస్తూ మళ్ళీ పులి వచ్చిందని అక్కడ వెళ్ళిన బాధితులు చెప్పకపోయినా బాధితులు చెప్పినట్టుగా ప్రచారం జరుగుతుంది. ఈ విషయాల్ని దృష్టిలో ఉంచుకొని సంయమనం పాటించండి. అడవిలోకి వెళ్ళొచ్చు, పర్మిషన్ తీసుకొని వెళ్ళండి. వాహనాలు దారి ఎటుందో సరైన దారిలో నడవండి. పులులు ఎప్పుడు మనుషుల మీద దాడి చేయవు కాబట్టి బెంబేలెత్తవలసిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. మీ ఎదురుగా పులి వచ్చింది మీరు చూశారంటే సంతోషించండి. ఎందుకంటే పులిని చూడడం ఒక అదృష్టం. ఎవరికీ అది అంత సులభంగా పులి దర్శనం కాదు. మీకు అయిందంటే గొప్ప విషయం. దేవుడు మనకు దర్శనం ఇస్తాడో లేదో తెలియదు, కానీ పులి దర్శనం ఇవ్వడం అనేది కూడా దేవుని దర్శనంతో సమానమైనదే. అక్కడికి సంతోషించండి, చెడ్డ ప్రచారం మాత్రం చేయొద్దు.